नमस्कार, मी सौ मयुरी नरावार. ANN न्यूजमध्ये आपले स्वागत आहे. पाहुयाच्या ठळक बातम्या. तेलंगणाच्या राजकारणावर मुख्यमंत्री रेवंत रेड्डी यांचे जोरदार भाष्य. विचारधारेचे राजकारण गेले, स्विगी राजकारण आले आहे असे म्हणणारे जिल्हाधिकारी. आदिलाबादमध्ये कारगिल विजय दिवस साजरा करण्यात आला. शूर जवानांना आदरांजली वाहण्यात आली. त्यांचे बलिदान कधीही विसरले जाणार नाही असे म्हणण्यात आले. आदिलाबादचे धबधबे पावसाने भरले. पाहणाऱ्यांची गर्दी धबधब्यांवर. सतत चालणारे नित्य अन्नदान. कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. आजच्या सविस्तर बातम्या. मुख्यमंत्री रेवंत रेड्डी म्हणाले की त्यांचा संसदीय लोकशाहीवर पूर्ण विश्वास आहे. म्हणूनच त्यांनी सांगितले की सभागृहामध्ये विरोधी आणि सत्ताधारी पक्ष काय म्हणतात ते ऐकतील. ते म्हणाले की विचारसरणीचे राजकारण आता गायब झालेले आहे आणि स्विगीचे राजकारण चालू आहे. तर राजकारण इतक्या प्रमाणामध्ये बिघडेल अशी अपेक्षाही त्यांनी कधीच केली नव्हती असे ते म्हणाले. लोकशाही मूल्ये कमी झालेली आहे आणि राजकीय व्यवस्थापन वाढलेले आहे असे म्हणण्यात आले. ఐడియాలజికల్ పాలిటిక్స్ లేకుండా పోయి స్విగ్గీ పాలిటిక్స్ వచ్చింది. ఈరోజు ఎవరు ఎంత ఫాస్ట్గా డెలివరీ చేస్తారు, ఆన్లైన్లో ఎవరు వస్తారు, లేకపోతే మనకు కావాల్సింది ఎవరు తొందరగా ఇస్తారని ఎవరు కమిట్మెంట్తో ఉన్నారు, ఎవరి ఐడియాలజీని ఫాలో చేస్తున్నారు, సిద్ధాంతకర్తలుగా లేకపోతే సిద్ధాంతాలను నమ్మేవాళ్ళు, సిద్ధాంతాలను పాటించేవాళ్ళు, సిద్ధాంతాల కోసమే పనిచేసే వాళ్ళు దేశ రాజకీయాలలో తగ్గుతూ వస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదం. जिल्हाधिकारी राजेश शाह म्हणाले की शत्रू देशांविरुद्ध वितरणेने लढणाऱ्या आणि मातृभूमीच्या रक्षणासाठी आपले प्राण अर्पण करणाऱ्या शूर सैनिकांचे बलिदान कधीही विसरले जाणार नाही. कारगिल विजय दिनानिमित्त शनिवारी शहरातील नगरपालिका कार्यालयामध्ये परिसरातील कारगिल पार्क येथे आयोजित कार्यक्रमामध्ये ते सहभागी झाले होते. यावेळी त्यांनी शहीदांच्या स्मारकावर पुष्पगुच्छ अर्पण करून आदरांजली वाहिली. देशाच्या रक्षणात सैनिकांचे बलिदानाचे त्यांनी स्मरण केले आणि त्यांचे सेवांचे कौतुक केले. तर कारगिल युद्धामध्ये प्राण अर्पण करणाऱ्या अमर सैनिकांचे बलिदान स्मरणीय आहे असे ते म्हणाले. तर सैनिकांचा या आत्माच्या आजच्या तरुणासाठी आदर्शही आहे असे म्हणण्यात आले. देशाच्या रक्षणासाठी ज्या सैनिकांनी आपले प्राण अर्पण केले त्यांच्या सेवा कधीही विसरल्या जाणार नाही असेही म्हणण्यात आले. देशाच्या या स्वातंत्र्यादरम्यान या अनेक वीरांनी आपले प्राण दिले आणि त्यांच्या बलिदानाला प्रेरणा म्हणून पुढे जायचे आहे असे त्यांनी सांगितले. हमारे वीरों को जोहार. ఈరోజు కార్గిల్ దివస్ సంబంధించిన 26th ఇయర్ కార్యక్రమం ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు 26 జూలై 1999 అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనం కార్గిల్ దివస్ ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో కూడా ఈ కార్యక్రమం ఎక్స్ ఆర్మీ అసోసియేషన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో, సైనిక్ వెల్ఫేర్ బోర్డ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. సో ఇది మీ అందరికీ తెలుసు, మన భారతదేశంలో ఇది ఒక చరిత్రం. ఎందుకంటే ఇది ఒక చాలా పెద్ద ఎత్తున అప్పుడు ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఇది ఒకటి వార్ అప్పుడు అయింది. దాంట్లో చాలా మంది మన ఎవరైతే ఆర్మీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ, నేవీలో కానీ, సో ఏవైతే 3 ఫోర్సెస్ ఉన్నాయో దాంట్లో వారు ఇప్పుడు ప్రాణం కూడా వారు కోల్పోయారు. సో మేజర్గా భారత్ ఏవైతే బార్డర్స్ ఉన్నాయో ఆ బార్డర్స్కి కాపాడుకోవడానికి ఎప్పుడైనా ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ చాలా కృషి కూడా చేస్తుంది. మీ అందరికీ తెలుసు, అది సియాచిన్ గ్లేషియర్ కావచ్చు, లేదు ఇక్కడ రాజస్థాన్ బార్డర్ కావచ్చు, లేదు ఇక్కడ నేవీ కావచ్చు, కోస్టల్ గార్డ్ కావచ్చు, అంటే డిఫరెంట్ సర్వీసెస్ చాలా వాళ్ళు ఫ్యామిలీస్తో పాటు కూడా ఉండలేకపోతున్నారు. వాళ్ళు ఎప్పుడైనా ఏమైనా ఇప్పుడు కూడా ఎక్కడైనా ఇది ఎల్ఓసి దగ్గర ఏమైనా బ్రీచ్ అయినా కూడా, లేదు ఎల్ఓసి దగ్గర సీజ్ ఫైర్ వైలేషన్ అయినా వారు అప్పుడు అలర్ట్ అయ్యి మన ఫోర్సెస్ ఎంత మోడర్నైజ్ అయ్యి ఎంత కష్టం ఉన్నా, ఎంత అవతల
ఈ ఎనిమీ ఫోర్సెస్ దగ్గర ఎంత శక్తి ఉన్నా కూడా అవి అన్నీ కూడా మన భారతదేశం సంబంధించిన బార్డర్స్ కూడా కాపాడుతున్నారు, మన అందరికీ కూడా సురక్ష ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మనం ఇటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల మధ్యలో ఇదే ఒక సందేశం పంపిస్తున్నాము. వారు ఏవైతే మన భారతదేశం కోసం ఏవైతే కష్టపడుతున్నారో మనం కూడా ఒక యాజ్ అ సిటిజన్ మనం కూడా మన ఇండియా కోసం ఏం చేయగలిగితే తప్పకుండా చేయాలి. ఒక ఫండమెంటల్ డ్యూటీస్ కూడా మన కాన్స్టిట్యూషన్లో ఏవైతే ఉన్నాయో మనం కూడా తప్పకుండా పాల్గొవాలి. అందరూ కమ్యూనిటీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, జెండర్, రిలీజన్ ఏమైనా భేదభావం లేకుండా, ఏమైనా డిస్క్రిమినేషన్ లేకుండా కలిసిగా ఉంటే బయట నుంచి సర్వీసెస్, బయట నుంచి ఎనిమీ ఫోర్సెస్ ఉన్నా కూడా మన మధ్యలో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ చేయడానికి ఎక్కడైనా అవకాశం ఉండవు. కాబట్టి మనం ఇటువంటి ఒక ఫండమెంటల్ డ్యూటీస్ పాటిస్తే this is the best service which we can do to the Indian Army, Indian Air Force and Indian Navy and to our country. आदिलाबादमध्ये कारगिल विजय दिवस मोठ्या थाटामाटात साजरा करण्यात आला. कारगिल संघर्षामध्ये प्राण गमावलेल्या शहीदांना अनेकांनी आदरांजली वाहिली. शहरात कारगिल पार्क येथील शहीद स्तूपावर एनसीसी कॅडेट्सनी पुष्पहार अर्पण करून शहीदांना आदरांजली वाहिली. रॅलीचे आयोजनही करण्यात आले. माजी सैनिक संघटनेच्या प्रतिनिधींनी शहीद स्तूपावर पुष्पहार अर्पण केला आणि त्यांनी 2 मिनिटे मौन पाळून शहीदांच्या या आत्म्यासाठी शांतीसाठी प्रार्थना केली. जय जवान जय किसान, जय जवान जय किसान, भारत माता की जय, माता की जय, जय जवान जय किसान, जय जवान जय किसान. जिल्हा मुख्य न्यायाधीश प्रभाकर राव म्हणाले की न्यायालयीन कर्मचाऱ्यांनी त्यांच्या कामाकडे दुर्लक्ष करू नये आणि त्यांच्या कामाकडे लक्ष द्यावे. शनिवारी जिल्हा न्यायालयीन परिसरातील डीएलएसए कार्यालयामध्ये कर्मचाऱ्यांना न्यायालयीन या कामाबद्दल पद्धतीबद्दल प्रशिक्षण दिले, तर प्रोजेक्टद्वारे विविध सूचनाही देण्यात आल्या आणि शंका दूर करण्यात आल्या. जिल्हा मुख्य न्यायाधीशांनी यावेळी उपस्थित राहून कर्मचाऱ्यांच्या कामाबद्दल अधिकृतता व्यक्त केली. त्यांनी सांगितले की ज्यांनी त्यांची कामगिरी सुधारलेली आहे आणि ज्यांनी नाही हे केलेली आहे, परंतु ज्यांना बढती देण्यात आलेली आहे ते देखील काम शिकत नाही. ही परिस्थिती सुधारण्यात जिल्हा न्यायालयाच्या कर्मचाऱ्यांना पाठवले लागत आहे असा संताप त्यांनी व्यक्त केला. ज्यांनी आळस आणि निष्काळजीपणा थांबवावा आणि आतापासून मिळणाऱ्या प्रशिक्षणाचा फायदा घ्यावा असे त्यांनी सुचवले. సూపర్ చేసిన పని యాక్చువల్గా ఆ కోర్టు యొక్క క్యాడర్ స్ట్రెంత్, ఆ కోర్టు యొక్క ఎస్టాబ్లిష్మెంట్ చెప్పండి కలిగి మన దగ్గర జిల్లా కోర్టు కూడా క్లాడి ప్లస్ క్యాడర్స్ చెప్పండి అని అంటే క్యాడర్స్ ప్రకారం మా దగ్గర 50 మందికి ఇట్లా ఉన్నారన్నమాట. ప్రతి కోర్టు అట్లా 4 ఉంటే 5 ఇచ్చేసారు, మా దగ్గర 5 ఉన్నారు సార్ అంటారు. ఇదంతా ఒక 10% కానీ 15% కానీ చేసే అవకాశాలు ఉంటాయి. అంతకు చేసేసుకొని ఏది అడిగినా కూడా ఇన్ఫర్మేషన్ షార్ట్ టైం ఇవ్వచ్చు. దాదాపుగా ఏ రిమూవల్ ప్రాపర్టీ సూట్లు వేస్తే షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ అడగరా? ఎన్ని చూడు పార్టీషన్ సూట్ అప్పీల్స్కి వస్తుంటే ఎక్కడైనా డిగ్రీకి ఎవడైనా షెడ్యూల్ ప్రాపర్టీ పెడతాడేమంటే ఎక్కడా ఉండదు. ఎన్ని సర్క్యులర్స్ ఇస్తాం. అదేవిధంగా కింది కోర్టు నుంచి లీవ్ అప్లికేషన్స్ వస్తున్నాయి, వారికి ఎంత కౌంట్ ఉందో రాయరు, ఎలిజిబిలిటీ ఉందో లేదో రాయరు, రికమెండేషన్ రాయరు. యాజిటీస్గా ఫార్వర్డ్ టు జిల్లా కోర్టు. మీరు సూపర్లెంట్ గట్టిగా ఉంటే మీకు విషయం తెలిస్తే మీరు కింది వాళ్ళకి చెప్తారు. మీకేమి తెలియకపోతే కింది వాళ్ళకి మీరేం గైడ్ చేయగలుగుతారు? అదేవిధంగా బిల్స్ ప్రిపరేషన్, ఇది ఒక అవకాశం. తెలుసుకొని సంస్థ ఉన్నతి కోసం పాటుపడండి. ప్రమోషన్స్ ఇస్తూనే ఉన్నాం. మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా ఎలా తగలట
కనీసం మనం తీసుకునే ₹1,00,000 జీతానికి 50,000 కన్నా పని చేయడం నేర్చుకోండి. ఐఎమ్ వెరీ సారీ, ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంత కఠినంగా మాట్లాడుతున్నాను. రోజు చివరి ప్రతిసారి జిల్లా కోర్టు నుంచి మా ఏమోనో అశోక్ను రవిను రామ్మోహన్ గారిని ఎక్కడో చోట పంపించాలి. మీ ఇష్యూ మేము సాల్వ్ చేయాలి. మా జిల్లా కోర్టు పని మేము చూసుకోవా, మీ కోర్టుల పని కూడా మేము చూడాలా? దయచేసి వర్క్ కల్చర్ నేర్చుకోండి, తెలియకపోతే తెలుసుకోండి. ఇవాళ రేపు అన్నీ అందుబాటులోకి వచ్చాయి. అకాడమీ వాళ్ళు బుక్స్ సప్లై చేశారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. తెలియకపోతే తెలుసుకోండి అంతే తప్ప సమస్య వచ్చినప్పుడు దాన్ని कళ్ళు మూసుకుంటే పక్కకు పోదు. దాన్ని ఏదో విధంగా దాన్ని పరిష్కరించాలి. जिल्हा प्रशासनाने परवाना हे सर्वेक्षण परीक्षेसाठी आवश्यक व्यवस्था पूर्ण केलेली आहे. रविवारी होणाऱ्या परीक्षेच्या संदर्भामध्ये उमेदवारांना कोणताही त्रास होऊ नये यासाठी योग्य पावले उचलली जात आहे. शहरातील सरकारी कला आणि वाणिज्य पदवी महाविद्यालयामध्ये होणाऱ्या परीक्षेसाठी 155 लोक उपस्थित राहतील. तर सकाळी 10 ते दुपारी 1 वाजेपर्यंत आणि प्लॅटिंग परीक्षा दुपारी 2 ते सायंकाळी 5 वाजेपर्यंत घेण्यात येईल. भूभारती कायद्याच्या अंमलबजावणीचा एक भाग म्हणून जमीन मोजमाप आणि सर्वेक्षण करण्यासाठी परवाना सर्वेक्षणासाठी ही परीक्षा घेतली जात आहे. రేపు ప్రభుత్వము లైసెన్స్డ్ సర్వేయర్స్ ఎగ్జామినేషన్ డిగ్రీ కాలేజీలో కండక్ట్ చేయబడుతుంది. ఈ ఎగ్జామినేషన్ థియరీ 10 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది మరియు 2 గంటల నుంచి 5 గంటల వరకు ప్లాటింగ్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ను రూమ్కు 24 క్యాండిడేట్స్ చొప్పున 155 మంది క్యాండిడేట్స్కు దీంట్లో ఎగ్జామినేషన్ సెంటర్కు ఏర్పాటు చేయడమైంది, అలాట్ చేయడమైంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పుడు పర్యవేక్షించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన క్యాండిడేట్స్ ఏదైతే స్కేల్స్ క్యాల్కులేటర్ గవర్నమెంట్ ఇచ్చిందో అది మాత్రమే తీసుకురావాలి. మిగతా వస్తువులు ఏ వస్తువులు కూడా ఎగ్జామినేషన్ హాల్కు తీసుకురావడానికి వీల్లేదు. దీనిపై పకడ్బందీగా చర్యలు తీసుకొని ప్రశాంతంగా ఎగ్జామినేషన్ జరపడానికి ఇన్విజిలేటర్లను, చీఫ్ సూపరింటెండెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారిని, అబ్జర్వర్ గా డిస్ట్రిక్ట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ రాజలింగం నన్ను నియమించడం జరిగింది. వీరు అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ వీరి ఆధ్వర్యంలో ఎగ్జామినేషన్ ఇక్కడ కండక్ట్ చేయబడుతుంది. కాబట్టి దీనికి ఎవరైతే ఎగ్జామినేషన్ కి వస్తారో క్యాండిడేట్స్ అందరూ ప్రభుత్వ నిబంధనలు ఏదైతే ఉన్నదో నిబంధనల ప్రకారం వచ్చి ఎగ్జామినేషన్ రాసి విజయవంతం చేయాలని చెప్పి ఇందు మూలంగా కోరడం జరిగింది. టైమింగ్స్ 10 AM టు 10 గంటల నుండి 1 గంట వరకు థియరీ ఉంటుంది. లోపలికి 9:30 నుంచి క్యాండిడేట్స్కు రూమ్లకు అలౌ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు నెంబర్స్ కానీ అవి మొత్తం వెరిఫై చేసుకోవడానికి, రూమ్ వెరిఫై చేసుకోవడానికి 9:30కే ఎగ్జామ్కు అలౌ చేస్తాము. 10 o'clock కరెక్ట్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. నిమిషం నిబంధన ఏమన్నా టైం అయితే 10 అంటే 9:30కి ప్రిమిసెస్లో ఉండాలి. 9:30కి ప్రిమిసెస్లో ఉండాలి. ఎగ్జామినేషన్ హాల్లో 9:30కి లోపలికి పంపించిన తర్వాత ఎగ్జామినేషన్ 10 o'clock షార్ప్లీ స్టార్ట్ అవుతుంది. 10 నుంచి 1 గంట వరకు. आदिलाबाद शहरातील कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा कॅम्प ऑफिसमध्ये शनिवारी प्रजा दरबार आयोजित करण्यात आला होता. मतदारसंघातील लोक, पक्षाचे नेते आणि कार्यकर्ते मोठ्या संख्येने उपस्थित होते. लोकांनी त्यांच्या समस्या आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांना समजावून सांगितल्या आणि निवेदनही सादर केले. समस्यांना सकारात्मक प्रतिसाद देत कंदी श्रीनिवास रेड्डी म्हणाले की ते सरकारी अधिकाऱ्यापर्यंत समस्या घेऊन जातील आणि त्यावर उपाय शोधण्यासाठी काम करतील. క్లినిక్ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చినట్టున్నారు. నడుపుకోవాలి, పిల్లలు ఉంటారు.
నేను ఒక లెటర్ కలెక్టర్కి రాస్తా, ఆ లెటర్ని అయిపోయి ప్రజా దర్బార్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చాను సార్. నా సమస్య నెరవేరుతుందని నేను ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని పనిచేసిండు. మా నాన్న కూడా 5 సంవత్సరాలు పనిచేసిండు. सह्याद्री पर्वताच्या मध्ये बसलेला हा आदिलाबाद जिल्हा अनेक नैसर्गिक धबधब्यांचे घर आहे. उंच डोंगर आणि टेकड्यांमधून खाली येणारे धबधबे पर्यटकांच्या या डोळ्यांना मेजवानी देतात. कोमरमभीम आसिफाबाद जिल्ह्यातील लिंगापूर मंडळाच्या मध्यभागी असलेला हा सप्तगुंडळा धबधबा एक धबधबा आहे जो टेकडीवरून पाण्याच्या प्रवाहासह उड्या मारत आहे. निसर्गाला मोहून टाकतो. वर पडणाऱ्या मुसळधार पावसामुळे हा धबधबा पुराच्या पाण्याने भरून वाहतो. शनिवारी आणि रविवारी पर्यटकांची संख्या वाढत असते. DLSA सचिव राज्यलक्ष्मी म्हणाल्या की रॅगिंग संस्कृतीच्या विद्यार्थीवर गंभीर परिणाम होतो. शनिवारी शहरातील एका खासगी महाविद्यालयामध्ये DLSAने रॅगिंग कायद्यावर कायदेशीर चर्चासत्र आयोजित केले होते. रॅगिंगचे परिणाम, कायद्याखालील खटले आणि इतर समस्यांबद्दल माहिती देण्यात आली. रॅगिंगला बळी पडलेल्यांनी सांगितले की बोलू न शकल्याने त्यांच्यावर तीव्र त्राणही येईल. विद्यार्थ्यांनी क्षुल्लक मौज-मजेत रमू नये आणि उच्च ध्येय ठेवावी ज्यामुळे जीवनात उच्च स्थान मिळेल असे ते म्हणाले.
आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी शनिवारी फाउंडेशन संयुक्त विद्यमानाने आदिलाबाद शहरातील प्रजासेवा भवन येथे 3.5 वर्षापासून अन्नदान हा चालू केलेला आहे आणि तो अभ्यासपणे सुरू आहे। प्रजासेवा भवनामध्ये अनेक लोक जेवण करून त्यांना आशीर्वाद देत आहे आणि त्यांनी केलेल्या कार्याचे कौतुकही करत आहे। పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు ఉరిమే గురుమై నిలిచినవో సీనన్న ఉద్యమ కాగడమైనావో కంది సీనన్న ఊరు ఊరుగా హోరు నువ్వై ఓ సీనన్న గుండె గుండెను కట్టినావు కంది సీనన్న కాంగ్రెస్ జెండా పట్టి కదల రంగం తొక్కినవు సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది సీనన్న మాకు నువ్వే కొండంత సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది సీనన్న మాకు నువ్వే కొండంత బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపుల అమ్మతనం आदिलाबाद जिल्ह्यातील बेला मंडळ केंद्रातील शिवाजी चौकामध्ये येथे कारगिल विजय दिवस मोठ्या थाटात साजरा करण्यात आला। बजरंग दलाच्या वतीने कारगिल युद्धामध्ये शहीद झालेल्या अमर जवानांना आदरांजली वाहण्यात आली। बजरंग दल मंडळाचे अध्यक्ष आगरकर आकाश म्हणाले की आज या कारगिल युद्धाच्या सप्ताहीला या सप्त्यातील 26 पूर्ण होत आहे। तर ते सांगितले की मुख्य या युद्धामध्ये शहीद झालेल्या सैनिकांना श्रद्धांजली वाहिली। ते म्हणाले की कारगिल युद्ध जवळजवळ 3 महिने चालले आणि 26 जुलै रोजी संपले। त्यांनी शत्रू देशावर ही टीकाही केली की पाकिस्तानने आजही धडा घेतलेला नाही। ते म्हणाले की पहलगामामध्ये निष्पाप लोकांवर हल्ला करून पाकिस्तानाने पुन्हा एकदा आपला विकृतपणा दाखवलेला आहे आणि भारतानेही ऑपरेशन सिंदूरने मोठा धक्का दिलेला आहे। బేలా మండల కేంద్రంలోని శివాజీ మహారాజ్ కూడలి వద్ద బజరంగ దళ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ జరుపుకోవడం జరిగింది। 26 సంవత్సరాలు పూర్తి అయినాయి। 1999 మే నెల నుంచి జూలై 26 తేదీ వరకు సాగిన యుద్ధంలో ఈరోజు భారత సైన్యం వీరమరణం పొందారు। సైనికులకు బజరంగ దళ తరపున ఘన నివాళి జరిపాము। పాకిస్తాన్ గుర్తుంచుకోండి, మొన్న జరిగిన పహల్గామ్ దాడుల్లో ఎందరో భారత సైన్యాన్ని మరియు ఆడవాళ్ళని చూడక వాళ్ళని
దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతకు పాకిస్తాన్ వైక్రబుద్ధితో చేసిన ఈ దాడిలో భారత జవానులు కూడా ఆపరేషన్ సింధూరు సృష్టించి పాకిస్తాన్కు సరైన గుణపాఠం నేర్పింది. ఖబర్దార్ పాకిస్తాన్, నేటితోనైనా మీ వక్ర బుద్ధిని మానుకోండి, లేకపోతే ముందు జరిగే పరిణామాలకు पाकिस्तान కూడా అక్కడ మిగలదని చెప్తాను. जिल्ह्यातील शिक्षणाचा दर्जा सुधारण्यावर लक्ष केंद्रित करून जिल्हाधिकारी अभिलाष अभिनव यांनी शनिवारी निर्मल जिल्ह्यातील कडेम मंडळातील सरकारी जिल्हा परिषद हायस्कूलला अचानक भेट दिली. जिल्हाधिकाऱ्यांनी शाळेचा परिसर, वर्गखोल्या, स्टोर रूम आणि स्वयंपाकघर यासारख्या भागांची पाहणी केली. 7वीच्या विद्यार्थ्यांना भौतिकशास्त्र धडाही शिकवण्यात आला आणि नकाशेही काढण्यात आले. विद्यार्थ्यांकडून उत्तरे घेण्यात आली. शिक्षकांना वर्गात दररोज किमान 15 मिनिटे वाचन शिकवण्याचा सल्लाही दिला. तसेच नवीन प्रवेश घेणाऱ्या विद्यार्थ्यांना वेळेवर पाठ्यपुस्तके, नोटबुक आणि गणवेश मिळावे यासाठी पावले उचलण्यास सूचनाही दिल्या. जिल्हाधिकारी 10वीच्या विद्यार्थ्यांशी संवादही साधला तर अभ्यासक्रमाच्या प्रगतीची चौकशी केली. त्यांनी विद्यार्थ्यांना बोर्डाच्या या परीक्षांना लक्ष ठेवून आतापासून अभ्यासाला प्राधान्य द्यावे असेही ते म्हणाले. विद्यार्थ्यांना मध्याह्न भोजन आणि विद्यार्थ्यांना देण्यात येणाऱ्या इतर सुविधांबाबत उत्तरे देता यावी यासाठी प्रश्नही त्यांनी विचारले. जिल्हाधिकाऱ्यांनी या अधिकाऱ्यांना शाळेचा परिसर स्वच्छ ठेवण्याच्या सूचना दिल्या. ప్రతిరోజు 1 అవర్ ట్రైనింగ్ ఇవ్వండి, అది చాలా ఇంపార్టెంట్. అందరిది ఎగ్జామ్స్ ఉన్నాయి, అందరూ కాన్ఫిడెంట్గా ఆన్సర్ ఇవ్వగలగాలి. ఆల్ ది టీచర్స్ అండ్ స్పెషల్ ఆఫీసర్ ఎవ్రీ థర్డ్ డే ఇక్కడ వచ్చి ర్యాండమ్గా స్టూడెంట్స్తో క్వశ్చన్ అడగాలి. లెర్నింగ్ అవుట్కమ్ చాలా ఇంపార్టెంట్. పిల్లలు చదివారు అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి, ప్లస్ వాళ్ళు చెప్పగలగాలి. ఇది చాలా ఇంపార్టెంట్. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. तेलंगणाच्या राजकारणावर मुख्यमंत्री रेवंत रेड्डी यांचे जोरदार भाष्य. विचारधारेचे राजकारण गेले, स्विगी राजकारण आले आहे असे म्हणणारे जिल्हाधिकारी. आदिलाबादमध्ये कारगिल विजय दिवस साजरा करण्यात आला. शूर जवानांना आदरांजली वाहण्यात आली. त्यांचे बलिदान कधीही विसरले जाणार नाही असे म्हणण्यात आले. आदिलाबादचे धबधबे पावसाने भरले, पाहणाऱ्यांची गर्दी धबधब्यांवर. सतत चालणारे नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.